కురుక్షేత్రంలోని పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఎలాగన్నా గెలవాలన్న సుయోధనుడి ఆవేశం అస్తమించిన సూర్యుని సైతం లెక్క చేయకుండా రాత్రి యుద్ధం జరుగుతోంది. అలిసిన పులిసిన శరీరాలతో తెలిసి తెలియని శత్రువుల్ని గుర్తుపట్టి మరీ గుండెల్లో పొడుచుకుంటున్నారు. చూశాడు అర్జునుడు. కాగడా వెలుగుల్లో సొంత వారినే తొక్కి చంపే ఏనుగులని, పరిగెత్తలేక నిట్టూరుస్తున్న గుర్రాలని, భక్తిపోయి బలవంతపు యుద్ధంలో పాట్లు పడుతున్న సేనని. శంఖాన్ని పూరించాడు. కృష్ణ, రథం ఆపు. పిలుపునిచ్చాడు. కురువీరులారా, ఇక చాలు. శత్రుపక్షం ఆగినా ఆగకున్నా ఈ క్షణమే మనం ఈ యుద్ధాన్ని ఆపుతున్నాం అని గాంధీవాని రథంలో వదిలాడు. ఆ సందులో పలు శరములు అతని శరీరాన్ని వేధించినా అలగక అలాగే నిలుచున్నాడు. వెళ్ళండి, రేపనేది ఉంది. మా పగలకి మీ పేగులు మాడి కొట్టుకు చచ్చే చరిత్ర మాకొద్దని యుద్ధాన్ని విరమించాడు. పాండవ సైన్యం కాదు, ఆ మాట విన్న క్షణమే కురు సైన్యం ఆ కిరీటి రథం ముందు తల నేలకి ఆనిచ్చి అలసిన కళ్లతో ఆగని కన్నీటితో అతనికి అభిషేకం చేశారు. కృష్ణుడు సైతం తడిచేరిన కళ్లతో తిరిగి చూసి భావా అని ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. స్వార్థం కోసం యుద్ధాలు చేసే లోకంలో, గెలుపు మాత్రమే ప్రాణాలు నిలిపే రణంలో గుణాన్ని చూపగలిగే గుండెలున్నవాడు కనుకే గోవిందుడు అతని వెంట నడిచాడు. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం.